మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 814. హలో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ చెప్పాను డైలీ ఎపిసోడ్స్ అనేవి టైంకి ఇవ్వడం కుదరదు అని. ఎందుకంటే నేను వేరే ఊర్లో ఉన్నాను. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా నేను వెళ్తాను విక్రమ్ సార్ అని చెప్పి బస్సు ముందుకి వెళ్తుంటే విరాజ్ స్పీడ్గా వెళ్ళి వెనుక నుండి బస్సు చేతిని పట్టుకుని ఒక్కసారిగా వెనక్కి లాగగానే బస్సు స్పీడ్గా వచ్చి విరాజ్పై పడుతుంది. విరాజ్ ఏదో అనపోతుండగా బస్సు తలపైకెత్తి విరాజ్ వైపు చూస్తుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న విరాజ్ బస్సు చూపుకి ఒక్కసారిగా తన కోపం మొత్తం ఎగిరిపోతుంది. విరాజ్ ఒక క్షణం కళ్ళు మూసుకుని రాక్షసి ఒక్క చూపుతో ఎలా మనిషిని ఐస్ చేసేస్తుందో అని మనసులో అనుకుంటూ ఇంకా నార్మల్ అయ్యి బస్సు వైపు చూస్తూ, బస్సు ఇక్కడ నీకు ప్రాబ్లం ఏమన్నా ఉందా? ఎందుకు ఫ్లాట్కి వెళ్ళాలని అంటున్నావు? నా వల్ల ఏమన్నా ఇబ్బందిగా ఉందా? నేను నీ దగ్గరికి కూడా రావడం లేదు కదరా, మరి ఎందుకు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు? వద్దు వసు, ప్లీజ్ ఇక్కడే ఉండు. నువ్వు ఫ్లాట్కి వెళితే మళ్ళీ నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఏం తింటున్నావో అని టెన్షన్ పడుతూ ఉండాలి. ప్లీజ్ రా అని విరాజ్ అనగానే బస్సు విరాజ్కి దూరం జరగబోతుంటే విరాజ్ బస్సుని దూరం జరగనివ్వకుండా బస్సు చేతిని వదిలేసి ఒక్కసారిగా బస్సు నడుము వెనుక నుండి తన చేతిని వేసి దగ్గరికి లాక్కొని, దూరంగా వెళ్ళాలని చూసావో చంపేస్తాను. నేను మాట్లాడుతున్నాను కదా, నోరు తెరిచి సమాధానం చెప్పు. ఇక నీకు ఏదైనా ప్రాబ్లంగా ఉందా అని విరాజ్ అడుగుతుంటే, మీరే నాకు ఒక పెద్ద ప్రాబ్లం అని కోపంగా అంటుంది బస్సు. నేనా అని విరాజ్ షాక్గా బస్సు వైపు చూస్తూ అడుగుతుంటే, అవును మీరే. మీరు నా దగ్గర ఉంటుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకో ఆ రోజు మీరు మాట్లాడిన మాటల వలన నా మనసు విరిగిపోయింది. కనీసం మీ ఫేస్ కూడా చూడాలని నాకు అనిపించడం లేదు. ఇంకా మీకు అర్థం కావడం లేదా? నేను మీ దగ్గరే మీ ఫ్లాట్లోనే 5 days ఉన్నాను. ఈ 5 రోజులలో ఒక్కసారైనా మీ ఫేస్ని చూసానా? మీకు ఎదురుపడ్డానా? ఇప్పటికీ కూడా ఎందుకు మీకు అర్థం కావడం లేదు? నాకు మీరు నచ్చటం లేదు. నాకు మీ బిహేవియర్ అస్సలు నచ్చటం లేదు. నాకు తెలియని మరొక మనిషి మీలో ఉన్నారు. అందుకే ఆ రోజు మీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అయినా ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతే మీకు ప్రాబ్లం ఏంటి? ఆ రోజు మీరే అన్నారు కదా, ఈ రోజు నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజుతో మన మధ్య ఉన్న రిలేషన్ తెగిపోయింది. నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళినా కూడా నేను కొంచెం కూడా పట్టించుకోను అని. మరి ఈరోజు నా ఫ్లాట్కి వెళ్తానంటే ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? ఆ రోజు మీరు చెప్పారు మీకు నాకు ఎటువంటి రిలేషన్ లేదని. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ క్షణం నుండి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు లీగల్గా నన్ను పెళ్లి చేసుకున్నాను అని అంటున్నారు కాబట్టి త్వరలో ఆ ప్రాబ్లం కూడా ఉండదు అని అనగానే విరాజ్ మాత్రం వసు మాటలకి అలాగే షాక్లో ఉండిపోతాడు. విక్రమ్, వైష్ణవి కూడా వసు వైపు షాక్గా చూస్తూ ఉంటారు. ఫస్ట్ టైం వసుని అలా చూస్తుంటే వాళ్ళకి నిజంగా ప్రతిరోజు చూసి వసు తనేనా అని అనిపిస్తుంది. విరాజ్ వసు వైపు చూస్తూ, వసు అసలు నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకేమీ అర్థం కావడం లేదు. నీకు నాకు లీగల్గా పెళ్ళి అయితే కొన్ని రోజుల్లో ప్రాబ్లం లేకపోవడం ఏంటి? అసలు నువ్వు ఏం చెప్తున్నావు? నేను ఆ రోజు మాట్లాడిన మాటలనేవి నిజంగా నా మనసులో నుండి రాలేదురా. నేను నీకు ఆ రోజు నీతో ఎందుకలా మాట్లాడానో చెప్పలేను. నీకు తెలీదా నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో? ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తానని, నీ గురించే కదా నేను బ్రతుకుతున్నానని. మరి ఎందుకురా ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు? నిజమే, ఆ రోజు నేను మాట్లాడిన మాటల వలన నీ మనసు గాయపడింది. అలాగే నేను అలా మాట్లాడటం కూడా తప్పే. కానీ అలా మాట్లాడితే అయినా నువ్వు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళవన్న కారణంతో అలా మాట్లాడాను. కానీ నిజంగా నీకు ఒక క్షణం కూడా నేను దూరంగా ఉండగలనా? అసలు నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ లేదు అంటే ఆ క్షణమే ఈ విరాజ్ ఊపిరి అనేది ఆగిపోతుంది. ఇంక నీకు ఎలా చెప్పాలి అని అనగానే వసు ఒక క్షణం భయంగా విరాజ్ వైపు చూస్తుంది. నేను మీకు దగ్గరగా ఉంటేనే అలా జరుగుతుంది విరాజ్ సార్ అని వసు మనసులో బాధగా అనుకుంటూ విరాజ్ వైపు చూస్తుంది.
విరాస్ వసు చెంపలపైన తన 2 చేతులను వేసి, వసు నీకు అర్థమవుతుందా? నేను నీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రపంచంలో అందరికంటే నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. ఈ ప్రపంచంలో నేను అందరికంటే నాకంటే కూడా ఎక్కువగా నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను. అందుకే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో ఆ రోజు నేను అలా మాట్లాడాను, కానీ నిన్ను దూరం చేసుకోవాలని అనుకోలేదురా. ఈ వారం రోజుల నుండి నీకు దూరంగా ఉండలేక, నీకు దగ్గర కాలేక నేను నరకం అనుభవిస్తున్నాను. నువ్వు దూరమైతే నేను తట్టుకోగలనా వసు? ఈ విరాస్ ఏం చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తాడని నీకు తెలీదా? కనీసం నాపై ఆ నమ్మకం కూడా లేదా వసు? ఆ రోజు నేను మాట్లాడిన మాటలు నీ చేత ఇలా మాట్లాడిస్తున్నాయని నాకు తెలుసు, కానీ ప్లీజ్ రా, నేనేది కావాలని చెయ్యలేదు. ఆ రోజు కోపంలో కొంచెం నా లిమిట్ని క్రాస్ చేసిన మాట నిజమే, కానీ నువ్వు ఆ రోజు నైట్ అంతా అలా టెర్రస్ పైనే ఉంటావని అనుకోలేదు. అసలు నీకు 2 రోజులు దూరంగా ఉంటే అప్పుడు నా దూరం భరించలేక నువ్వు తప్పకుండా నేను చెప్పిన మాట వింటావని అనుకున్నాను. కానీ నీకు ఇలా జరుగుతుంది అని తెలిస్తే నా ప్రాణం పోయినా కూడా ఆ రోజు అలా మాట్లాడేవాడిని కాదురా. ఇంకా నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని విరాస్ అలాగే వసు నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని వసుని తన గుండెలకి హత్తుకుని అలాగే ఉండిపోతాడు. విరాస్ మాటలకి వసు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా తన కన్నీళ్ళని కంటి కొనల దగ్గరే ఆపేస్తుంది వసుధర. విరాస్ మాటలకి వైష్ణవికి విక్రమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. వైష్ణవి వసు వైపు చూస్తూ వసు అని పిలవగానే వసు అప్పుడు నార్మల్ అయ్యి విరాస్కి దూరం జరుగుతుంది. వైష్ణవి వసు వైపు చూస్తూ, వసు నువ్వు ఎప్పుడైతే విరాస్ని ప్రేమిస్తున్నావో అప్పుడే నువ్వు కూడా మా కుటుంబంలో ఒక దానివి అయిపోయావు. నేనెప్పుడు కూడా మన నలుగురం ఒకచోటే ఉండాలని కోరుకునేదానిని. అందుకే నేను విరాస్ని నిన్ను మా ఫామ్ హౌస్లోనే ఉండమని చెప్తూ ఉండేదాన్ని. మన నలుగురిలో ఒక్కరు దూరమైనా కూడా ఎవరం భరించలేం వసు. విరాస్ చెప్తున్నాడు కదా, నాకు తెలిసి తప్పకుండా తను అలా మాట్లాడటానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. లేకపోతే తన నోటి నుండి అలాంటి మాటలు ఎప్పటికీ రావు వసు. ప్లీజ్ విరాస్ని ఈ ఒక్కసారికి యాక్సెప్ట్ చెయ్యి. తను మళ్ళీ ఎప్పుడు కూడా నీతో అలా ప్రవర్తించడు. నాకు తనపై చాలా నమ్మకం ఉంది అని వైష్ణవి అంటే వసు వైష్ణవి వైపు చూస్తూ మనసులోని బాధగా, ఐఎమ్ సారీ అక్క, ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడకపోతే విరాస్ సార్కి నాపై కోపం రాదు అని అనుకుంటూ అలాగే వైష్ణవిని ఎప్పుడు చూస్తూ, అవును మీకు విరాస్ సార్ పైన నమ్మకం ఎందుకుండదు? అందుకే కదా ఒకసారి విరాస్ సార్ని వదిలేసి దూరంగా వచ్చేశారు. మరి మీకు విరాస్ సార్ పైన అంత నమ్మకం ఉంటే ఎందుకు మీరు ఆ రోజు ప్రేమించిన వాడిని వదిలేసి వచ్చారు? మీకు అప్పుడు విరాస్ సార్ పైన నమ్మకం లేదు కాబట్టే మీరు ఆ రోజు తనని అపార్థం చేసుకుని తన నుండి దూరంగా వచ్చేశారు. అలాగే నాకు కూడా ఈ వ్యక్తి పైన కొంచెం కూడా నమ్మకం లేదు. అందుకే నేను కూడా మీ ఫ్రెండ్ నుండి విడిపోవాలని అనుకుంటున్నాను. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఎప్పుడు చూసినా విరాస్ విరాస్ అని అంటూనే ఉంటారు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. మీరు బాధపడితే మీ ఫ్రెండ్ తట్టుకోలేడు, మీ ఫ్రెండ్ బాధపడితే మీరు తట్టుకోలేరు. అసలు మీరు ఫ్రెండ్సేనా అని వసు కొంచెం కోపంగా అనగానే వసు మాటకి ముగ్గురు కూడా కొన్ని క్షణాలు షాక్లో ఉండిపోతారు. వసు మాటలకి విక్రమ్కి చెప్పలేనంత కోపం వస్తుంటే తన చేతి పిడికిలి గట్టిగా బిగించి కొన్ని క్షణాలు అలాగే కళ్ళు మూసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. కానీ విరాస్ మాత్రం వసు మాట్లాడిన మాటకి వసుపై చెప్పలేనంత కోపం వస్తుంటే వసుని కొట్టడానికి చెయ్యి పైకెత్తగానే వెంటనే వైష్ణవి విరాస్ చేతిని పట్టుకుని వద్దని తల ఊపుతుంది. అప్పటికే వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన విక్రమ్ కోపంగా వసు వైపు చూస్తూ, వస్తారా, నీ నుండి నేను ఇటువంటి మాటలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు కొంచెమైనా అర్థమవుతుందా? కొంచెం మైండ్ ఇక్కడ పెట్టి మాట్లాడు. ఎందుకిలా రాంగ్గా మాట్లాడుతున్నావు? నాకు తెలిసి ఇది నువ్వు కాదు. నువ్వు నీ మనసులో వేరేది పెట్టుకుని కావాలని ఇలా మాట్లాడుతున్నావని అర్థమవుతుంది అని విక్రమ్ కొంచెం కోపంగా అనగానే వసు వెంటనే విక్రమ్ వైపు చూస్తూ, నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు విక్రమ్ సార్. మీకు కూడా చాలాసార్లు అలాగే అనిపించుండొచ్చు కదా.
కానీ మీరు బయటపడలేదు అంతే అని అనగానే, చూడు, నా భార్య పైన, నా ఫ్రెండ్ పైన నాకు చాలా నమ్మకం ఉంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాత్రం మాట్లాడకు. నాకు నీపై చాలా గౌరవం ఉంది వస్తారా. అందుకే నీకు మాటలతో మాత్రమే సమాధానం చెప్తున్నాను. అదే వేరే వాళ్ళైతే వేరే విధంగా ఉండేది అని విక్రమ్ కొంచెం కోపంగా అంటాడు. విక్రమ్ మాటలకి విరాస్ విక్రమ్ వైపు చూస్తూ, విక్రమ్ ప్లీజ్, నువ్వు ఆవేశపడకు. తను ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. తన మైండ్ ఏమీ కరెక్ట్గా లేదు. నేను తనతో మాట్లాడతాను. ఇంక మీరు వెళ్ళండి అని అనగానే విక్రమ్ వెంటనే వైష్ణవి చేతిని పట్టుకుని, ఇంక మనం ఇంటికి వెళ్దాం పద వైషు అని అనగానే, విక్రమ్ ప్లీజ్, నిజంగా బస్సు కావాలని ఇలా మాట్లాడడం లేదని అనిపిస్తుంది. తప్పకుండా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. ప్లీజ్ కోపం తెచ్చుకోకు అని వైష్ణవి అంటుంటే, వైషు నేను ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను, కానీ నీ విషయంలో మాత్రం ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను అస్సలు భరించలేను. ఇంకా వెళ్దాం పద అని విక్రమ్ అంటుంటే, విక్కీ ప్లీజ్, ఇటువంటి పరిస్థితుల్లో విరాస్ని వదిలేసి వెళ్ళడం కరెక్టేనా అని వైష్ణవి అనగానే ఇంకా విక్రమ్ మౌనంగా ఉండిపోతాడు. వస్తు చిన్నగా నవ్వుతూ, చూశారు కదా, మీరు రమ్మన్నా కూడా మీ భార్య మీకంటే మీ ఫ్రెండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇప్పుడేమంటారు అని వసు అనగానే, వసు అని అరిచిన అరుపుకి హాలు మొత్తం ప్రతిధ్వనిస్తుంటే వసు ఒక క్షణం భయంగా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వెంటనే వసు 2 షోల్డర్స్ని పట్టుకుని, వసు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. ముందు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో కొంచెం ఆలోచించి మాట్లాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనే కదా, మరి ఎందుకు వైషు గురించి మాట్లాడుతున్నావు? తనకి నాకు మధ్య ఉన్న రిలేషన్ గురించి నీకు తెలియదా? ఎందుకు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఇది నువ్వు కాదు వసు. నా వసు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి ఇంత దారుణంగా మాట్లాడదు. తప్పకుండా నీ మనసులో ఏదో ఉంది. అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో ముందు చెప్పు అని విరాస్ కోపంగా అంటుంటే, నా మనసులో ఏమీ లేదు, నేను ఉన్నది మాత్రమే మాట్లాడుతున్నాను. ఇంకా దయచేసి నేను నా ఫ్లాట్కి వెళ్తాను అని వసు విరాస్ నుండి దూరం జరగగానే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ, విరాస్ ప్లీజ్, ఒక క్షణం నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి వసు వైపు చూస్తూ, వసు, నువ్వు నా గురించి విరాస్ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నువ్వు ఇందాక మాట్లాడిన మాటలు మాత్రం నీ మనసులో నుండి వచ్చినవి కాదు. అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. సరే, నీ మైండ్లో ఏముందో మాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం విరాస్కి దూరంగా వెళ్ళకు. నువ్వు తనకి దూరమైతే ప్లీజ్ తను అస్సలు తట్టుకోలేడు అని అనగానే వసుకి మాత్రం ముగ్గురికి కూడా తనపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంటే, మీ ముగ్గురిని నేను చాలా బాధపడుతున్నాను కదా. నేను ఇలా మాట్లాడుతుంటే మీలో ఒక్కరు కూడా ఈ మాటలు నా మనసులో నుండి వచ్చినవి కాదు అని అంటున్నారు. అసలు మీ ముగ్గురి మనసుల్లో నేను ఇంతలా ప్లేస్ని సంపాదించానని అసలు అనుకోలేదు. కానీ మీ ముగ్గురిని నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను నా మాటల వలన, కానీ తప్పడం లేదు అని వసు మనసులోని బాధగా అనుకుంటూ, చూడండి మేడం, నాకెవరితోటి మాట్లాడాలని లేదు. దయచేసి నన్ను వదిలేసేయండి. ఇప్పటి నుండి నేను ఒంటరిగా బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు ఎవరి గురించి అనవసరం. ఇంక మీరు చెప్తున్నారు కదా మీ ఫ్రెండ్ అని, ఆ వ్యక్తి గురించి కూడా నాకు అనవసరం. నేను అసలు అలాంటి వ్యక్తి నా లైఫ్లో ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయి 1 వీక్ అవుతుంది అని వసు చెప్పగానే విరాస్ మాత్రం షాక్గా అలాగే వసు వైపు చూస్తాడు. వసు మాటలకి విక్రమ్ మాత్రం అనుమానంగా వసు వైపు చూస్తూ ఉంటాడు. తనొకటి మాట్లాడుతుంటే తన కళ్ళలో మాత్రం కన్నీళ్ళు వస్తున్నట్టు విక్రమ్కి అర్థమవుతుంటే, ఇది నువ్వు కాదు వసు, అసలు సంథింగ్ ఏదో జరిగింది. ఇందాక నువ్వు వైష్ణుని అన్న కోపంలో ఒక క్షణం నేను కంట్రోల్ తప్పాను, కానీ అసలు నీ క్యారెక్టర్ ఇలాంటిది కాదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? తప్పకుండా దీని వెనకాల ఏదో ఉంది అని విక్రమ్ అలాగే వసు వైపు చూస్తూ వసు దగ్గరికి వెళ్ళి వసు చేతిని పట్టుకుని, వసు, ఇందాక నీపై సీరియస్ అయినందుకు ఐఎమ్ సారీ, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు మాట్లాడే మాటలు అసలు నీ మనసు నుండి రావడం లేదు అని. అసలు ఏం జరిగిందో చెప్పు వసు. ఏంటి ఇదంతా? నువ్వు ఒక వ్యక్తి గురించి ఎంతలా ఆలోచిస్తావో నాకు తెలుసు. అలాగే విరాస్ వైషు ఇద్దరి బాండింగ్ గురించి కూడా నీకు తెలుసు. విరాస్ వైష్ణవ్పై
కేరింగ్ చూపించినప్పుడు ఏ రోజు కూడా నీ కళ్ళలో నేను ఇంత కూడా కోపాన్ని చూడలేదు. సో ఇదంతా నువ్వు ఇప్పటికిప్పుడు అనుకుని ప్లాన్ చేసుకుని మాట్లాడుతున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇలా ఏదేదో మాట్లాడుతున్నావు అని విక్రమ్ అడగగానే విక్రమ్ మాటలకి వసు కొన్ని క్షణాలు విక్రమ్ వైపు అలాగే చూస్తుంది. తను అన్ని మాట్లాడినా కూడా ఎవరు కూడా తన మాటలు నమ్మకపోయేసరికి వసు వెంటనే ఒక్కసారిగా విక్రమ్ని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది. వసు తనని పట్టుకుని ఏడుస్తుంటే విక్రమ్ షాక్గా వసు వైపు చూస్తాడు.